హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ ఎంఎస్. పెళ్లి ఖర్చులు ఖరీదైపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేయాలంటే చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. ఇక భోజనాల కాంచి మొదలు పెడితే టెంట్లు, డీజేలతో, ఫంక్షనాలతో సహా మొత్తం ప్రియమైపోయినాయి. దగ్గరగా అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఇక మరీ ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. మీరు చూసినట్లయితే పెళ్ళి మొదలుపెట్టిన కానించి ప్రతిదీ లెక్కేసుకుంటే చాలా కష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఏది చూసుకున్నా బాజాల కాంచి మొదలు పెట్టుకుంటే ఇక మండపాల దాకా అన్ని ఖర్చుతో కూడుకునే. ఒకప్పుడైతే పందిళ్ళు మనమే వేసుకునే వాళ్ళం, పనులు మనమే చేసుకునే వాళ్ళం, బంధువులు చుట్టాలు సాయం చేసేవారు. ఇక చేదోడు వాదోడుగా ఉంటూ మనం పని చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతిదీ రెడీమేడ్ అయిపోయింది. అల్లం పేస్ట్తో శుద్ధగా మనం రెడీమేడ్ తయారు చేసుకున్నాం. మనకు శారీరక శ్రమ తగ్గింది, ఖర్చు మాత్రం పెరిగింది. అది కారం పొడితో శుద్ధగా మనం అన్నీ తయారు చేసుకునే వాడుతున్నాం. దానివల్ల పెళ్లి ఖర్చులు ఖరీదైపోయినాయి. ఇక మన తెలుగువారి పరిస్థితి అయితే ఇక ముఖ్యంగా ముక్క లేనిదే ముద్ద దిగదు మనకు. ఇక ముక్క సుక్క ఇక వీటన్నిటితో కలుసుకుంటే చాలా కష్టమే. ఇక మన దేశంలో ఇలాంటివి ఉంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇలానే ఉంటే, ఇక మన తెలుగువారు వివిధ దేశాల్లో సెటిల్ అయిన వారు వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఇక వీసాలు దొరుకుతాయో దొరకాయో, ఇక ట్రంప్ అక్కడ అమెరికాలో వివిధ దేశాల్లో సెటిల్ అయిన వారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి వివాహం చేసుకొని వెళ్ళాలంటే ఈ H1B వీసా ఇక చాలా వాటి పరిమితుల కారణంగా ఇక ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటాడో, ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటాడో తెలియక చాలామంది మన తెలుగు వారు వివిధ దేశాల్లో సెటిల్ అయి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకోవాలంటే ఇక వీసా దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి చాలా వరకు మన తెలుగువారు అక్కడనే వివాహాలు జరిపించుకుంటున్నారు. ఇక ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ ఇక చాలా ఖరీదైపోయినాయి. ఇక్కడ 100 మందికి 1000 మందికి ఇక్కడ భోజనాలు పెడితే అక్కడ 100 మంది కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఇక చాలామంది ఇక తల్లిదండ్రులు అయితే అక్కడ పెళ్ళిళ్ళకు పోలేక, వీసాలు దొరకక ఇక చాలామంది స్క్రీన్ల మీదనే చూసి ఆశీర్వదిస్తున్నారు. ఇక మనవారు అక్కడికి వెళ్ళలేక చాలా వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి వాళ్ళు తిలకిస్తున్నారు. ఆ స్క్రీన్ల ద్వారానే, ఆ తెరల ద్వారానే అక్షింతలు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా
మన తెలుగువారు అక్కడ గ్రీన్ కార్డుల మీద సెటిల్ అయిన వారు దీన్ని ఆసరా చేసుకొని చాలా వరకు పెళ్ళి మొదలైతే చాలు ఎంతమంది వస్తున్నారు, కార్ల పార్కింగ్ ఎక్కడ, తర్వాత భోజనాలు ఎక్కడ, తర్వాత వారికి షెల్టర్ ఎక్కడ తయారు చేయాలి, ఇక ఫంక్షన్ హాల్ ఎంతమందికి బుక్ చేయాలి, ఈ విధంగా వాళ్ళన్నీ అక్కడనే చూసుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా మన తెలుగువారు అమెరికాలో డల్లాస్, షికాగో నగరాలలో నివసించేటువంటి తెలుగువారు ఇక్కడికి రాలేక అక్కడనే వివాహాలు చేసుకుంటూ దగ్గర దగ్గర $10,000 కూడా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక 1000 మంది పెట్టిన భోజనం అక్కడ 100 మందికి కూడా సరిపోని పరిస్థితి. ఇక ఒక ప్లేటుకు దగ్గర దగ్గర చూసినట్లయితే 20 నుంచి 30 వరకు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఇక అన్నిటితో పోల్చుకుంటే చాలా వరకు ఈ మధ్యకాలంలో ఖర్చు భారం పెరిగిందని చెప్పవచ్చు. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడికి వస్తే ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, మళ్ళీ అక్కడికి పోయే అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి ఇక్కడికి రాలేక హైదరాబాదులో అక్కడ అమెరికాలోనే సెటిల్ అయిన వారు అక్కడనే చాలా వరకు మన తెలుగు వారు అక్కడనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత బంధువులని తీసుకెళ్ళలేక చాలా వరకు తెరల మీద స్క్రీన్ల మీదనే పెట్టేసి ఆశీర్వాదం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఖర్చు మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది, ఆదాయాలు మాత్రం తగ్గుతూ వస్తుంది. అందుకనే దయచేసి చెప్పేది ఏంటంటే ఖర్చును తగ్గించుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, బాయ్.